ఇచ్చిందో నాకెందుకు పెట్టాలి అనుసరించి మరి మన దాయాదుల రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి అక్కడ మాలలందరూ కాంగ్రెస్ పార్టీకి 100% ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చుకొని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటే ఈ రేవంత్ రెడ్డి ఈ వర్గీకరణకు అనుకూలంగా ఒక 1 మ్యాన్ కమిషన్ వేసి మరి దానికి 2 నెలలు టైం తీసుకొని ఈ 1 మ్యాన్ కమిషన్ నివేదిక తీసుకొచ్చి నిన్న మరి అసెంబ్లీలో శాసన మండలిలో తీర్మానం చేసి వర్గీకరణకు అనుకూలంగా ఏబీసీ వర్గీకరణ చేస్తానని చెప్పి మాట్లాడినటువంటి తీరును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమానాడు తరఫున తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే రేవంత్ రెడ్డి నమ్మకంగా నమ్మించి తడిగుడ్డతో గొంతు కోసినటువంటి మాలల తీరును ఈ మాలలందరూ రేవంత్ రెడ్డి తీరును గమనించాలి. అయితే ఈ యొక్క తీరును వ్యతిరేకిస్తూ తెలంగాణలో మాల జేఏసీల పిలుపు మేరకు రేపు 14వ తేదీన తెలంగాణ రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ రాష్ట్ర బంద్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమానాడు తరఫున సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నాము. మరి అంతేకాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమానాడు ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలను, విద్యార్థి సంఘాలను, ఉద్యోగ సంఘాలను, దళిత సంఘాలలో ఉన్నటువంటి అందరినీ కలుపుకొని భవిష్యత్ కార్యాచరణను ప్రకటించి ఈరోజు జై మాల జై జై మాల అనేటటువంటి నినాదాలతో ప్రకాశం జిల్లా ఒంగోలులో ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ సందర్భంగా మరి మాలల పంతం వర్గీకరణ అంతం, వర్గీకరణ వద్దు, మరి దళితుల ఐక్యత ముద్ద అనే నినాదంతో ముందుకు సాగిపోతున్నాం. ఏవి ఏమైనా ఈ యొక్క వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పిచ్చిన తర్వాత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి దళిత సంఘాల్లో ఉన్నటువంటి దళిత నాయకులు, విద్యార్థి నాయకులు అనేక మంది వర్గీకరణకు వ్యతిరేకంగా మాల సంఘాలు, మాల మహాసభ సంఘాలు, ఆ తర్వాత మాల పేరు సంఘాలు పనిచేస్తుంటే మేము గగ్గోలు పెట్టడం జరిగింది. మా దగ్గర డబ్బులు